చంద్రగిరి నియోజకవర్గము, చంద్రగిరి మండలము, పనపాకం పంచాయతీ. నా పేరు బుడ్డా అనిల్ కుమార్, పనపాకం పంచాయతీ జనసేన అధ్యక్షుడు. ఈరోజు మీడియా ముందరికి రావడానికి కారణం ఏమంటే, మేము ఒక 1.5 నెలగా జనసేన తరఫున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ క్రమంలో మేము ఫ్లెక్సీలు కట్టాం. ఆ ఫ్లెక్సీల్లో కూడా కూటమి తరం పాటించి నరేంద్ర గారు, మోడీ గారు ఫోటో, చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు గారు, మన ఎమ్మెల్యే పులివర్తి నాయుడు గారు అందరి ప్రోటోకాల్ ప్రకారం అందరి ఫోటోలు వేసి మేము ఫ్లెక్సీస్ కట్టాం. మేము ఎక్కడగానే ఆ కూటమి ధర్మాన్ని పాటించకుండా వెళ్ళలేదు. ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే, ఒక 4 days బ్యాక్ మా ఫ్లెక్సీలన్నీ చించేశారు. తెలుగుదేశం అని అలాగే ఉన్నాయి. యాక్చువల్గా అది చేసిందంటే ఎవరంటే, చేయించింది కూడా తెలుగుదేశం నాయకులే. ఆ ప్రాబ్లం ఏమంటే, ఆ రోజు ఎమ్మెల్యే గారు పనపాకము గృహప్రవేశానికి వచ్చారు. వేరే పర్సనల్ ప్రోగ్రాం కింద వచ్చారు. ఆయన మా కంట్లో ఇది ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కనపడకూడదు అనేసి చించారు. వీళ్ళు అడిగారు, అంటే చేయించారు. మామూలుగా మళ్ళీ పక్క రోజు ఊర్లో డిస్కషన్ జరుగుతాయి కదా, ఏందయ్యా మీరందరూ కూటమి వాళ్ళు కదా, మీరు ఇలా చేసుకుంటున్నారు అంటే, ఏమో మా ఎమ్మెల్యేకి నచ్చదండి, మేము చేశామని చెప్తున్నాను. మేము దయచేసి దండం పెట్టి ఎమ్మెల్యే నాని గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఆ పడభాగంలో అరాచకం జరుగుతుంది. ఆ అరాచకవాదులు మీ వాళ్ళే 5 మంది, ఒక్కొక్కరు పైన ఇంత ఉంది. ఏంటి అవినీతి అక్రమాలు వాళ్ళు చేస్తున్నటువంటి రికార్డెడ్గా మీకు సబ్మిట్ చేయమంటే చేస్తాం. పబ్లిక్లో మీరు పడభాగం వస్తే సబ్మిట్ చేసి మీకు కావాలంటే మేము ప్రజెంట్ చేసి మీరు చర్య తీసుకుంటానంటే మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళపైన అన్నీ ఇస్తాం. కానీ వాళ్ళు మీ పేరు వాడి ఇవన్నీ చేస్తున్నారు, కూటమి ధర్మాన్ని చెడగొడుతున్నారు. ఈరోజు మేము జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మేమంతా ఓట్లు వేసాం కూటమి ధర్మం పాటించి. ఎమ్మెల్యే గారు అంటే కూడా మాకు గౌరవం. ఎవరు నాని గారు ఈరోజు డైరెక్ట్గా అన్నట్టు మేము వినలేదు, కానీ మీరు ప్రచారం చేసుకుంటా అన్నారు. కానీ మీరు వచ్చిన రోజు జరిగింది, మీరు నిజంగా అది జరిగింది కదా, దానిపై చర్య తీసుకోవాలని మీ పోలీస్ స్టేషన్లో ఎవరికి చెప్పొచ్చు కదా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది కదా. పవన్ కళ్యాణ్కి అందరికీ అభిమానులు ఉంటారు, అందరి హీరోలకి అభిమానులు ఉంటారు, అన్ని పార్టీలకి కార్యకర్తలు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్కి ఉండేవాళ్ళు భక్తులు. ఆయన మా దేవుడి బాధ పూజిస్తాం. ఆయన ఫోటోలు మీరు చించేస్తే దాని అర్థమే ఉండదండి. ఇప్పుడు చించి వారం అయింది. నువ్వు కూటమి తరం పాటించేవాడైతే దానిపైన ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఇప్పటి వరకు? మీరెందుకు ఎంక్వైరీకి ఆదేశించలేదు?